నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా డిఎస్సీపై వివరణ ఇచ్చిన మంత్రి లోకేష్. త్వరలోనే 16,000 పోస్టులతో డిఎస్సీ విడుదల చేస్తామని ప్రకటన. గ్రామ వార్డు మహిళా కార్యదర్శులపై అసెంబ్లీలో చర్చ. విధుల కేటాయింపు, జాబ్ చార్ట్పై వివరణ ఇచ్చిన హోంమంత్రి అనిత. చోరీకి గురైన 78 లక్షల విలువ చేసే 600 మొబైల్ ఫోన్ల రికవరీ. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో బాధితులకు సెల్ ఫోన్ల అందజేత. వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఫైర్. అసెంబ్లీకి రాకుండా జీతాలు ఎందుకు తీసుకుంటున్నారని సూటి ప్రశ్న. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల్లో భాగంగా డిఎస్సీపై సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 11 డిఎస్సీలు వేశారని, 1,50,000 మంది ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారని తెలియజేశారు. ఇందులో 9 డిఎస్సీలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసినవేనని చెప్పుకొచ్చారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి సంతకం మెగా డిఎస్సీపైనే చేసిందని, దానిలో భాగంగా టెట్ తర్వాత డిఎస్సీ వేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. త్వరలోనే 16,000 పైచిలుకు పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. అధ్యక్ష, విద్య పైన తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఒక బాధ్యతగా స్వీకరించింది. మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 11 డిఎస్సీలు ఏర్పాటు చేసి 1,50,000 మంది ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది. అధ్యక్ష, నాకన్నా మీకే బాగా తెలిసింది. దాంట్లో అధ్యక్ష 9 డిఎస్సీలు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు నాయకత్వంలో కూడా జరిగింది. అధ్యక్ష, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సీ అని పెట్టడం జరిగింది. అధ్యక్ష, దాంట్లో కూడా అభ్యర్థులందరూ నాకు నా నంబర్ దాదాపు రాష్ట్రం అంతా తెలిసిపోయింది. సో అందరూ నాకే డైరెక్ట్గా మెసేజ్లు పెడుతున్నారు. దాంట్లో ప్రధానంగా టెట్ ఏర్పాటు చేసి టెట్ తర్వాత డిఎస్సీ పెడితే బాగుంటుందని కోరటం జరిగింది. దాంట్లో భాగంగా మీరు చూస్తే టెట్ నిర్వహించాము. దాని తర్వాత ఇప్పుడు డిఎస్సీ కూడా త్వరలోనే మేము నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నాం. అధ్యక్ష, దాంట్లో 16,000 పైచిలుక పోస్టులు మళ్ళీ భర్తీ చేయబోతున్నాం. అధ్యక్ష, గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒక్క ఉపాధ్యాయ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు, కాలయాపన చేస్తాం జరిగింది. అధ్యక్ష, పెద్దలు అన్నట్టు ఈరోజు నిరుద్యోగ యువకులు ఆశతో మన ప్రభుత్వం వైపు చూశారు. వాళ్ళు పోరాడారు కనుకనే ఈరోజు పెద్ద ఎత్తున మనకి దాదాపు 93% సీట్లు మన ప్రభుత్వం కైవసం చేసుకుంటాం జరిగింది. ఒక బాధ్యత ఉంది. ఉద్యోగాల కల్పన అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. మన సూపర్ 6 మేనిఫెస్టోలో తొలి హామీ 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, దానికి ప్రత్యేకంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు చేసిన చైర్మన్ గా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించడం జరిగింది. ఒక వార్ ఫుటింగ్ బేసిస్ మీద ఉద్యోగాల కల్పన ఒక లక్ష్యంగా పెట్టుకుని మన ప్రభుత్వం ముందరికెళ్తుందండి. ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా నేను తెలుపుతున్నా. అధ్యక్ష, రాజుగారు చెప్పినట్లు ప్రధానంగా ఏంటంటే ఇక్కడ 2-3 విషయాలు చెప్పారు. ఒకటి, ఎంతమందికి ఇంకా అంటే వేకెన్సీస్ ఎంతమందికి ఆర్డర్స్ అనేది ఇష్యూ చేసామనే దానిపైన ఒక డిస్కషన్ ఉంది. అధ్యక్ష, గత ప్రభుత్వం నోటిఫై చేసిన వేకెన్సీస్ 4,534. అధ్యక్ష, దాంట్లో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇప్పటికి ఇచ్చింది 3,939. అంటే ఒక 600 సుమారుగా ఒక 600 వేకెన్సీస్ ఉన్నాయి. గౌరవ సభ్యులు ఇంకెక్కువ ఉన్నాయన్నారు. అధ్యక్ష, వివరాలు నేను తీసుకుని దాన్ని ఎట్లా టేకప్ చేయాలో చేస్తాం. అధ్యక్ష, ఎందుకంటే ప్రభుత్వం మనమే మేజర్ లిటిగెంట్ అవుతున్నాం. అట్లా కాదు, గతంలో పడిన కేసులన్నీ స్టడీ చేయండి. స్టడీ చేసి ఇప్పుడు ఇచ్చే డిఎస్సీ నోటిఫికేషన్ పకడ్బందీగా ఇవ్వండి. అందరికీ ఆమోదమైన డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇది మళ్ళీ ఒక లీగల్ లిటిగేషన్లోకి వెళ్ళకూడదు అని చాలా స్పష్టంగా నేను చెప్తాం జరిగింది. అధికారులు కూడా చాలా టైం పెట్టారు దానిపైన. అధ్యక్ష, మీ అందరి సహకారంతో వన్ ఆఫ్ ద బెస్ట్ నోటిఫికేషన్ త్వరలో మేము ఇవ్వబోతున్నాం. యుద్ధ ప్రాతిపదికంగా పెండింగ్ ఉపాధ్యాయ పోస్టులని కూడా వచ్చే సంవత్సరంలో మేము భర్తీ చేస్తాం. థ్యాంక్ యూ. రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సభ మొదలైన వెంటనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ, వార్డు మహిళా కార్యదర్శులపై అసెంబ్లీలో చర్చ జరిగింది. మహిళా కార్యదర్శులు విధి నిర్వహణతో పాటు జాబ్ చార్ట్పై స్పష్టతనివ్వాలని ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, మాధవిరెడ్డి కోరారు.
ఈ మేరకు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం చేసిన అనాలోచిత చర్య వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. గ్రామ మహిళా కార్యదర్శులకు పోలీస్ డ్రెస్ ఇవ్వాలని వైసీపీ వాళ్లు నిర్ణయించారని, నిబంధనలకు విరుద్ధంగా అన్ని రకాల పోలీస్ డ్యూటీలు ఇచ్చారని, దీనిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని హోంమంత్రి అనిత సమాధానమిచ్చారు. లాస్ట్ గవర్నమెంట్ అసలు ఇటువంటి దాన్ని ఏమంటారు యాక్ట్లను కూడా చదువుకోకుండా ఎంత గుడ్డిగా ఇటువంటి జీవోలు ఇష్యూ చేసిందని చెప్పడానికి ఇది ఒక తార్కాణంగా మనం భావించవచ్చు. ఎందుకంటే యాక్చువల్ గా వీళ్ళని గ్రామ వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద ఇందాక సభ్యులు చెప్పినట్టుగా జీవో నెంబర్ MS నెంబర్ 129 ప్రకారం 2019లో వీళ్ళు నియమించడం జరిగింది అధ్యక్ష. ఓవరాల్ గా చూస్తే అధ్యక్ష వీళ్ళు 15,000 మంది రిక్రూట్మెంట్ చేస్తే అధ్యక్ష దగ్గర 13,815 మంది మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద పనిచేసే పరిస్థితి ఉంది అధ్యక్ష. అందులో సుమారుగా 1,189 ఆటోమేటిక్ ఇంకా ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. అయితే 13,815 మందికి అధ్యక్ష 2021కి వచ్చేసరికి మళ్ళా జీవో నెంబర్ 60 ప్రకారం చేసుకుని వాళ్ళని ఒక మహిళా రక్షణ కార్యదర్శుల కింద వార్డు లేక గ్రామ మహిళా రక్షణ కార్యదర్శుల కింద మార్చి వాళ్ళకి ఒక సెపరేట్ జాబ్ చార్ట్ ఇచ్చారు అధ్యక్ష. జాబ్ చార్ట్ లో కూడా అధ్యక్ష చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఇందాక కోన రవికుమార్ గారి సభ్యులు చెప్పినట్టుగా ఒక చీఫ్ సెక్రటరీకి ఎన్ని బాధ్యతలు ఉంటాయి అన్ని బాధ్యతలు కూడా ఒక గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శికి అప్పచెప్పడం అనేది చూస్తేనే అధ్యక్ష లాస్ట్ గవర్నమెంట్ తాలూకు అవివేకం అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈ రోజు మనం ఇక్కడ చూసుకుంటే అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక ఉద్యోగం సాధించాలంటే వాళ్ళు శారీరక దారుఢ్య పరీక్షలు వాళ్ళు నెగ్గాలి, రిటర్న్ టెస్ట్ వాళ్ళ ఎగ్జామ్ పాస్ అవ్వాలి, 9 months ట్రైనింగ్ కఠోరమైన ట్రైనింగ్ ఉంటుంది అధ్యక్ష. కఠోరమైన ట్రైనింగ్ తర్వాతనే ఆ పోలీస్ కానిస్టేబుల్స్ కింద వాళ్ళు అందరూ కూడా బయటకు వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేసే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. కానీ వీళ్ళని మహిళా రక్షణ కార్యదర్శి కింద ఏర్పాటు చేసిన తర్వాత కేవలం 2 వారాలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఒకటేమో ఒక వారం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకొక వారం ICDS డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఓవరాల్ చెప్పాలంటే వీళ్ళు గ్రామాల మీద వదిలేశారు అధ్యక్ష. వాళ్ళు పంపించిన తర్వాత కూడా వాళ్ళకి ఇష్టాలు కూడా గ్రహించకుండా పోలీస్ డ్రెస్ కూడా వాళ్ళకి వేయడానికి ఇంచుమించుగా పోలీస్ యూనిఫామ్ కూడా వాళ్ళకి వేయాలి అని చెప్పి వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తే వాళ్ళు కూడా దానికి భయపడి బాధపడి చాలా మంది కోర్టులకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఈ రోజు కోర్టులో దగ్గర 7 రిట్ పిటిషన్లు మహిళా కార్యదర్శికి సంబంధించి ఆ పోలీస్ డ్రెస్ విషయంలోని కానీ వీళ్ళు జాబ్ చార్ట్ ఒక అవగాహన లేకుండా డబ్బులు ఇచ్చుకుని పెట్టుకున్నాడు కదా. ఆ మేధావులందరూ కలిపి ఆల్రెడీ 12,000 మంది వీళ్ళు పనిచేస్తున్నారు కదా, వీళ్ళని మనం పోలీసుల కింద కన్వర్ట్ చేసేస్తే వాటిని తగ్గించి వచ్చని ఒక ఉచిత సలహా పడేశారు అధ్యక్ష. దానికి వెనకాతలు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒక అవగాహన, పోలీస్ రిక్రూట్మెంట్ మీద ఒక అవగాహన, వాళ్ళ తాలూకా జాబ్ చార్ట్ మీద ఒక అవగాహన ఉండుంటే ఇలాంటి పని చేసి ఉండేవారు కాదు అధ్యక్ష. అంటే వీళ్ళకి సంబంధించి ఒక అథారిటేటివ్ ఆఫీసర్ ఒకరు కూడా లేక ఇన్ని డిపార్ట్మెంట్స్ తో పోనీ పైకి వచ్చిన తర్వాత పని చేద్దామంటే వీళ్ళు తాలూకా అంటే పైత్యం ఎంత పెరిగిపోయిందంటే లాస్ట్ గవర్నమెంట్ కి వీళ్ళ చేతే తక్కువ జీతాలు ఇచ్చి ఎక్కువ పని చేయించుకుందామని క్రైమ్ ఆఫ్ ఎఫెన్స్ దగ్గర కూడా కాపాడడానికి కూడా వీళ్ళు తీసుకెళ్లాలంట. నాన్ బెయిలబుల్ వారెంట్లకు సంబంధించి వీళ్ళు సపోర్ట్ చేయాలంట. అక్కడికి వెళ్లి మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద మహిళా రక్షణ కార్యదర్శుల కింద అక్కడ ఉన్న అవగాహన కల్పించడం లేకపోతే ICDS సంబంధించి ఏదైనా మిడ్ డే మీల్ చూడడం అంతవరకు ఓకే. ఆఖరికి పోలీస్ డిపార్ట్మెంట్ కి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లోని కూడా వీళ్ళు హెల్ప్ తీసుకుని చేసుకునే పరిస్థితి కనిపించింది. లాస్ట్ గవర్నమెంట్ లో చాలా మంది మాతోనే మొరపెట్టుకున్నారు అధ్యక్ష. మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు పోరాటాలు చేసేటప్పుడు మమ్మల్ని ఆపడానికి ఈ మహిళా కానిస్టేబుల్ తో పాటు మహిళా పోలీసులు కూడా పంపించేవారు. మేము అడిగే వాళ్ళు మీరెవరమ్మా మహిళా పోలీసా మహిళా కానిస్టేబుల్ అంటే మహిళా పోలీస్ అండి అని. ఇందులో విషయం ఏంటంటే అధ్యక్ష చాలా మంది ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎంటెక్లు బీటెక్లు చేసుకుని కొంతమంది ఫ్యామిలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ లోకి కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేయకపోతారు. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నింటిలోని కూడా ఈ రోజు వీళ్ళు పడుతున్న బాధ అధ్యక్ష. కాకినాడ నగరానికి ఆనుకుని ఉన్న సముద్ర తీరంలో రూరల్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఆది కుంభేశ్వర స్వామి ఆలయం వద్ద సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. డిసెంబర్ 1వ తేదీన 48వ మహా కుంభాభిషేకం జరుగుతున్నందున శివభక్తులు అధికంగా వస్తారని అన్నారు. తాత్కాలికంగా డెబ్రిస్ గ్రావెల్ క్వారీ డస్ట్ వేయించడం ద్వారా ఎత్తు చేయించి రహదారి సౌకర్యం కల్పించాలని కోరారు. రెవెన్యూ అధికారుల సమన్వయంతో సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు ప్రజాప్రతినిధులే కృషి చేయాలని అన్నారు. ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు పాత్రికేయులతో మాట్లాడారు. కాకినాడలో సముద్ర తీరాన ఉన్నటువంటి ఆది కుంభేశ్వర స్వామి యొక్క ఆలయం అందరికీ కూడా తెలుసు. భారత యజ్ఞపీఠాధిపతి 41 సంవత్సరాల క్రిందట ఇక్కడ ఈ సముద్ర తీరం ఉప్పెన కాకినాడ నగరానికి ప్రమాదం వాటిల్లకుండా ఆయన యజ్ఞ యాగాదులు చేసి ఇక్కడ నిలిపినటువంటి క్షేత్రం ఇది. పారిశ్రామిక సంస్థలన్నీ కూడా వారి యొక్క ప్రాంగణాలన్నీ కూడా వారు కలిపేసుకోవడంతో ఈ యొక్క క్షేత్రం పరిధి తగ్గిపోయింది. మరి ప్రతి కార్తీక మాసంలోనూ కూడా అమావాస్య నాడు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి మహాకుంభాభిషేకం జరుగుతుంది. అంటే డిసెంబర్ 1వ తారీఖున ఈ ఏడాది మహాకుంభాభిషేకం ఇక్కడ నిర్వహిస్తారు. చాలామంది
ఇక్కడికి రావడం జరుగుతుంది. కానీ ఇక్కడికి వచ్చేటువంటి మార్గం చూస్తే చాలా తీవ్రమైనటువంటి అసౌకర్యంగా ఉంది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, లేదా ఇక్కడ ఉన్నటువంటి సెజ్వారు కానీ, పారిశ్రామిక సంస్థల వారు కానీ ఇక్కడ ఒక గ్రావెల్ తోటి, అదేవిధంగా కారిడర్స్ తోటి, అదేవిధంగా డెబ్రిస్ తోటి ఎత్తు చేసి ఒక సిమెంట్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దయచేసి కాకినాడ నగర ప్రజల కోసం ఈ సముద్ర తీరంలో ఆదికుంభేశ్వర స్వామి ఉన్నారనేటువంటి ఆధ్యాత్మిక భావన కలిగి ఉన్నటువంటి వారందరి కోసం ప్రభుత్వం ఆలోచన చేసి ఇక్కడ రోడ్డు నిర్మాణం చేయాలని పౌర సంక్షేమ సంఘం కోరుతోంది. గత కొంతకాలంగా కాకినాడ జిల్లాలో చోరీకి గురైన 78 లక్షల విలువ చేసే 600 మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో రికవరీ చేశారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని పోగొట్టుకున్న సెల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేసినట్టు తెలియజేశారు. పోయిన ఫోన్ల రికవరీకి కృషి చేసిన ఐటీ కోర్ టీంను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో పోలీస్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫున మన ఐటీ కోర్ వాళ్ళు, లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్, క్రైమ్ వాళ్ళు ఈ మోబీ ట్రాక్ మొదటి నుంచి మన ఇనిషియేటివ్ ఏముందో ఆంధ్ర పోలీస్ది, దాని ద్వారా దాదాపు 600 మొబైల్ ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది. ఈ టోటల్ 600 ఫోన్స్ ఆర్ వర్త్ 78 lakhs. సో ఇవన్నీ ఫోన్స్ ఐదర్ దే ఆర్ మిస్సింగ్, లేదా ఎవరో ఎక్కడ ఒక చోట పడేసి మర్చిపోవడము, లేదా బస్సు ట్రైన్లో వెళ్ళినప్పుడు మిస్ అయ్యడము, ఇంట్లో థెఫ్ట్ చేసి దాని భాగంగా మిస్ అయిన ఫోన్ అయి ఉండొచ్చు. ఎనీ కేస్ ఆఫ్ మిస్సింగ్ ఫోన్, ఐదర్ థెఫ్ట్ ఆర్ లాస్ట్, part of recovery we have recovered 600 phones. This is the 8th time we are handing over the lost phones until now. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ మోర్ దెన్ 2000 phones we have recovered కాకినాడ పోలీస్ లో లాస్ట్ 1.5 years లో. దాదాపు 3 crores 25 lakhs వర్త్ ఫోన్స్ ఇప్పటికి రికవర్ చేసి బాధితులకి ఇవ్వడం జరిగింది. సో ఇంకొకసారి మీ ద్వారా అందరికి, ప్రజలందరికీ తెలియజేస్తున్నాను, ఫోన్ నంబర్ ఒకటి మనం అందరికి పబ్లిసైజ్ చేశారు. ఈ మొబైల్ నంబర్ కి వాట్సాప్ లో హై అని ఒక మెసేజ్ పెడితే చాలు, వాళ్ళు ఒక లింక్ పంపిస్తారు. ఆ లింక్ లో వెళ్ళి మిస్ అయిన ఫోన్ IMEI డీటెయిల్స్ కానీ, ఫోన్ నంబర్ కానీ అవన్నీ ఇస్తే అవి తీసుకొని వీ విల్ బి ట్రాకింగ్ ద ఫోన్స్ కంటిన్యూస్లీ. ఎప్పుడైనా ఫోన్ ఆన్ అయ్యి వేరే వాళ్ళు సిమ్ కార్డ్ పెడితే ఆ ఫోన్ ట్రాక్ చేసి దొంగల్ని పట్టుకోవడం జరుగుతుంది. జెన్యున్ బయర్ అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే సెకండ్ హ్యాండ్ ఫోన్స్ కొంటారు, మిస్ అయిన ఫోన్ కానీ దొంగతనం చేసిన ఫోన్ అని తెలియకుండా చేస్తారు. సో వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే ఇది ఇక్కడ జెన్యున్ ఓనర్ ఇక్కడ ఉన్నారు. సో దీని ద్వారా దిస్ టైమ్ వీ హ్యావ్ రికవర్డ్ ఆల్మోస్ట్ 600 ఫోన్స్. ఈ ఫోన్ నంబర్ ఇంకా ప్రజలందరూ నోట్ చేసుకోవాలి, 9490617852. దీంట్లో వాట్సాప్ లో హై అని పెడితే వీ విల్ గెట్ బ్యాక్ విత్ అ లింక్. ఆ లింక్ లో అన్ని డీటెయిల్స్ ఇస్తే మనం మీ ఫోన్ రికవర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. 1930 గురించి కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి. సో ఏదైనా సైబర్ నేరం మీతో జరిగితే ఇమీడియట్లీ 1930కి కాల్ చేసి దాని గురించి డీటెయిల్స్ ఇవ్వాలని కోరుతున్నాను. అయ్యప్ప స్వామి శరణు ఘోషతో జంగారెడ్డిగూడెం పట్టణం మార్మోగింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం 108 మంది కన్యస్వాములతో శోభాయాత్ర నిర్వహించారు. పట్టణంలోని గంగానమ్మ అమ్మవారి ఆలయం నుంచి కన్యస్వాములు సప్తనదీ జలాలతో అయ్యప్ప స్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ అధ్యక్షులు కీసరి రామిరెడ్డి, సభ్యులు గంగు జగన్మోహన్ రెడ్డిలు మాట్లాడుతూ తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏటా అయ్యప్ప మాలధారణ కోసం శోభాయాత్ర నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. ఈ యాత్రను విజయవంతం చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సెక్రటరీ నెక్కలపూడి సూర్యచంద్రరావు, సభ్యులు చిన్ని వాసుస్వామి, బాకీ శ్రీనివాసరెడ్డి, కేకే గురుస్వామి, కూన పార్వతి తదితరులు పాల్గొన్నారు. గురువాయూరు మండలం వేంచేసిన శ్రీ అయ్యప్ప దేవస్థానంలో ఈ రోజు చాలా శుభదినంగా భావించి మన ఈ చుట్టుమండల ఉన్న గ్రామాలందరి నుంచి కన్యస్వాములు 108 మంది కన్యస్వాములు మరియు గురుస్వాములు అందరి చేత ఈ సప్తనదీ జలాల కలశం తీసుకుని ఊరేగింపుగా గంగానం గుడ్డకు స్టార్ట్ అయ్యి ఓవర్ స్వామి దర్శనం చేసుకుని అయ్యప్ప స్వామి వారి దేవాలయం తీసుకెళ్లి అన్ని అభిషేకం చేసిన అదృష్టం కల్పించేందుకు స్వామి శరణం. ఈ రోజు ఎంతో సుదినం. గురువాయిగూడెం అయ్యప్ప స్వామివారి దేవాలయం కమిటీ వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా 108 మంది కన్యస్వాముల చేత సప్తనది జలాలతో గ్రామ దేవత గంగానమ్మ అమ్మవారి ఆలయం దగ్గర నుంచి కలశాలతో స్వామివారి నామస్మరణతో అత్యంత వైభవంగా ఊరేగింపుగా బయలుదేరి ఓవర్ స్వామిని దర్శించుకొని జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో వేంచేసి ఉన్న అయ్యప్ప స్వామి వారి ఆలయం దగ్గరికి అత్యంత వైభవంగా కన్యస్వాములు, గురుస్వాములు, భక్తులు అందరూ పాల్గొని అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి ఇంతటి మహత్తరమైన కార్యక్రమం
మన జంగారెడ్డిగూడెంలో అయ్యప్ప స్వామివారి దేవాలయం కమిటీ వారు మరి నిర్వహించడం ఎంతో అద్భుతం. ఈ కార్యక్రమానికి ఈ సంవత్సరం మాలేసుకున్నటువంటి కన్యస్వాములు చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఇంతమంది మరి 108 కన్యస్వాములు అంటే ఇంకా ఎక్కువ మంది రావడం జరిగింది. మరి వారందరికీ అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.